అసలే సీబీఐ కేసులతో తలపట్టుకుంటున్న జగన్ మీద ఈడీ జులిపించనున్న కొరడాతో ఆయన ఉక్కిరిబిక్కిరి కావడం ఖాయమంటున్నారు. ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ జగన్ ఆస్తుల మీద అన్ని వివరాలు సేకరించింది. షేర్ల విక్రయం ద్వారా భారతీ సిమెంట్స్ 135 కోట్ల రూపాయలు మూటగట్టుకున్నట్లు వెల్లడి కావడం, కంపెనీల పేర్లకు పేర్లనే మార్చేయడం, బినామీ పేర్ల మీద లావాదేవీలు సాగించడం అన్నీ సీబీఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన పరిశీలనలో నిర్ధారించుకుంటోంది. హైదరాబాద్, బెంగళూరులలో జగన్ విలాసవంతమైన భవనాలు, ముంబై, కోల్కతా, చెన్నై, రాజ్కోట్లలో ఆయన ఆస్తుల లావాదేవీలను ఆదాయం పన్ను శాఖ మరోసారి పరిశీలించింది. అలాగే జగన్ కంపెనీలోకి పెద్ద ఎత్తున వచ్చిపడిన విదేశీ మారక నిధులపైన ఈడీ పూర్తి స్థాయిలో ఆరా తీస్తోంది. ఓదార్పు యాత్రలో ఉన్న జగన్కు ఇవన్నీ తెలియవా? తెలిసినా తన తండ్రి సువర్ణయుగ పాలన రాష్ట్రంలో మళ్లీ వస్తుందని డాంబికాలెందుకు పలుకుతున్నారు? వైఎస్ హయాంలో జరిగిన సెజ్లు, భూముల కేటాయింపులు, తన కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వాళ్లకి నజరానా మీద ఇంత దుమారం రేగుతున్నా తన మీద కాంగ్రెస్ దుష్టాచారం చేస్తోందని అనడం, సీబీఐ చేత తనను వేధింపచేస్తోందని ఆరోపించడం ఆయన నిజాయితీకి అద్దం పడుతున్నాయా?